హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం। ఈ రోజు మన తెలుగు సమాజం తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం। ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని వెంకటేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఒకసారి మనం చదువుదాం। సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం। వార్తా వివరాల్లోకి వెళ్దాం। ఎన్నికలప్పుడే ఆ రాజకీయాలు అందరినీ కలుపుకొని పోతా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని కలుస్తూనే ఉంటా ఆ కేసీఆర్ తన 40 ఏళ్ల అనుభవాన్ని అభివృద్ధికి కేటాయించాలి। ఆ నిమ్స్ భూ బాధితులకు న్యాయం చేస్తాం, వారికి ఆ పరిహారం న్యాయం చేసే బాధ్యత జగ్గారెడ్డిదే। జహీరాబాద్ పర్యటనలో ఆ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు। ఏదైతే నిన్న జహీరాబాద్ లోని మరి ఉన్నటువంటి ఆ బహిరంగ సభ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది। సో అదే విధంగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ శిలాఫలకాలు వేయడం, అదే విధంగా జరిగినటువంటి అభివృద్ధి పనులకు ఈనాడు ఓపెనింగ్స్ చేసేటటువంటి ఆ కార్యక్రమాలు అక్కడ నిన్న పూర్తి చేసుకోవడం జరిగింది। కాబట్టి ఈనాడు ఏదైతే ఆ నిమ్స్ బాధితులు ఉన్నారో భూసేకరణలో రైతులు భూములు కోల్పోయినటువంటి ఆ రైతులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటటువంటి ఆ కర్తవ్యం ఈనాడు మేము తీసుకుంటాము, ఈనాడు మా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది। అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు కూడా ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నాం। సో ప్రతి ఒక్కరు అందరూ సహకరించాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది। సో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దృష్ట్యా మేమైతే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల దాన్ని మేము కొద్దిగా తీర్చుకుంటూ మరి ఈనాడు వస్తున్నాం। మరి ఎంత పట్టుకు అప్పులు తీర్చిరో లేదు, మరి తీసుకొచ్చేటటువంటి అప్పులు కూడా ఎన్ని గణం ఉన్నాయో మనం చూసుకోవచ్చు। కానీ ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే ముచ్చట చెప్తున్నారు, దయచేసి మీరు సహకరించుర్రి అని అంటున్నారు ప్రజలకు। మరి ఎన్ని ఏళ్ళు సహకరించాలి, ఎన్ని రోజులు సహకరించాలి, అదే విధంగా మరి కేసీఆర్ గారిని కూడా సహకరించమని అంటే కోరుతున్నట్టు మనం మీద చూసుకోవచ్చు। మనం ఆ మీటింగ్ లో మాట్లాడేటటువంటి ప్రస్తావనతో మనకు అర్థమవుతుంది। ఎన్నికలప్పుడే రాజకీయాలను ఈ తర్వాత అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు। తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు। ఎన్నిసార్లైనా ప్రధాని మోడీని కలుస్తామని ఆ తెలంగాణకు అవసరమైన నిధులు తీసుకొస్తానని వెల్లడించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు। జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం జహీరాబాద్ హుగ్గలిలో బసవేశ్వర విగ్రహం సీఎం ఆవిష్కరించారు, ఆపై కేంద్రీయ విద్యాలయం ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ పాల్గొన్నారు। అనంతరం వస్తాపూర్ లోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ పారిశ్రామిక వాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందన్నారు। భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచామని, జహీరాబాద్ నిమ్స్ భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని, నిమ్స్ భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించడం జరిగింది। సో ఏదైతే ఆ బాధితులకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది। సో మరి కేటాయించే వరకు వాళ్ళ పరిస్థితి ఏందో ముఖ్యమంత్రి గారు త్వరగతిన ఇలాంటి వారికి రైతుల దగ్గర నుంచి గుంజుకున్నటువంటి భూముల వల్ల రైతన్నలకు ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుందో ఆ నిరుపేద ప్రజలకి సో త్వరగతిన వాళ్ళకి వచ్చేటటువంటి అన్ని సహాయ సహకారాలు త్వరగా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను। ముందేళ్లైన కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఒకటే లేఖను సృష్టించాల్సిన పని రేవంత్ కు ఎందుకు, బీఆర్ఎస్ డ్రామాలో భాగమే కవిత లేఖ, కోమటిరెడ్డి గారు అంటున్నారు। అవును, ఇదంతా డ్రామానే, ఈ లేఖ గురించి పెద్ద సీన్ సీతారా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు। కార్యకర్తలు పెద్ద చర్చలు పెట్టుకొని డిబేట్లు పెట్టుకొని ఉన్నటువంటి సమయాలను వృధా చేసుకునేటటువంటి ఆస్కారం ఏం అవసరం లేదు। ఎందుకంటే అంత ఉత్తుత లేఖనే అనమాట, ఏదో డ్రామా స్టంట్ క్రియేట్ చేయడానికి ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనమాట, పెద్దగా పరిశాన్ పడేటటువంటి అవసరం ఏం లేదు। ఆర్టిఫిషియల్ లేఖను కూడా ఎమ్మెల్సీ కవిత సరిగ్గా రాయలేకపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు। లేఖకు ఎమ్మెల్సీ కవితకు సంబంధమే లేదని కోమటిరెడ్డి తెలిపారు। ఇక కవితకనేమో మా నాయన షూట్, మా నాయన మంచోడు అని మా నాయన షూట్ ఉన్న వాళ్ళందరూ దయ్యాలు అంటున్నారు, ఇప్పుడు దయ్యాలైనారు। మన గతంలో అసలు ఏం జరిగిందో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా, ప్రెస్ మీట్ పెట్టి లేఖ రాస్తే షెయిన్ వస్తుంది ఎందుకు కవిత గారు, డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి నాకేం సంబంధం లేదని చెప్తే ఉపశితం అయిపోతుంది, దాన్ని మొత్తం ఇట్లా దింపరవచ్చు అనమాట ప్లేట్। హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ప్రస్తావన, రేవంత్ బండారం బట్ట బయలందన కేటీఆర్। నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించడంతో సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు। యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇస్తారని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన ఛార్జ్షీట్ లో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని అన్నారు। అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారం
కుండ బద్దలు కొట్టినట్టు అయిందని పేర్కొన్నారు. 100 కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి భాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డు పెట్టుకొని ఏకంగా 1000 కోట్లకు చేరిందని ఆరోపించారు. ఇక ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో దాంట్లో మరి రేవంత్ పేరు కూడా చేర్చడంతో ఈనాడు గట్ల చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో లేకముందు నుంచే ఈ కుంభకోణంలో చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అంటున్నమాట. ముచ్చట మిస్ వరల్డ్ పోటీల్లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ సామాజిక సమస్యలపై స్పందించిన అందాల భామలు. 72వ మిస్ వరల్డ్ పోటీల్లో కీలక భాగమైన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ హైదరాబాద్ లోని హోటల్ టైటన్ లో అట్టహాసంగా జరిగింది. ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా, అమెరికా, కరేబియన్ నుంచి 5గురు చొప్పున మొత్తం 20 మంది అందగత్తెలు సామాజిక సమస్యలపై తమదైన శైలిలో స్పందించారు. ఇక వాళ్ళ ఏదైతే ఇక సమస్యలు వాళ్ళ గురించి పక్కకు పెట్టి అందర బొమ్మల పోటీలు కంప్లీట్ అయితే కానీ తెలంగాణ రాష్ట్రంలో సమస్యల గురించి ఫోకస్ పెడితే బాగుంటుంది అధికారులు, అదేవిధంగా మంత్రులు. ఆపరేషన్ సింధూర్తో గట్టి జవాబిచ్చాం, ప్రపంచానికి మన సత్తాను చాటగలిగాం, ఆ ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదు. ఢిల్లీలో బిఎస్ఎఫ్ కార్యక్రమంలో అమిత్ షా అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ బుద్ధి చెప్పడమే కాకుండా భారత్ సైనిక శక్తి పాఠాన్ని ప్రపంచానికి తెలియజేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో జరిగిన 22వ బిఎస్ఎఫ్ పదవి పురస్కార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ను ప్రశంసించారు. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ ని మనం ప్రశంసించాల్సింది, ఎందుకంటే ఈనాడు ధైర్య సాహసాలతో వాళ్ళు పాకిస్తాన్ భూతలంలోకి పోయి 23 నిమిషాలలోనే అంత వాళ్ళకి చుక్కలు చూపించేసి వచ్చిన మన ఆర్మీ సైనికులు. సో ఈనాడు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందిగా మనం చూసుకోవచ్చు. కవిత లేఖపై స్పందించాల్సిన అవసరం లేదు. డాడీ డాక్టర్ వ్యవహారంలో మాకేం పని, కుటుంబ పార్టీలతో దేశానికి నష్టం అన్నట్టు కిషన్ రెడ్డి అన్న కూడా గదే ముచ్చట చెప్తున్నాను. కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పూర్తి అంతర్గత విషయమని, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓ మునిగిపోతున్న నావా అని ఆయన అన్నారు. అలాంటి పార్టీలో ఇలాంటి ఘటనలు జరగడం మామూలు అని పేర్కొన్నారు. డాడీ డాక్టర్ ఉత్తరం ఓ డ్రామా అని దేవుడి నేను కూడా చెప్తానే ఉన్నా నిన్న నుంచి, అంత ఉత్తర డ్రామా అని ఏదో సీన్ క్రియేట్ చేయడానికి అంత డ్రామా, ఎక్కువ పర్షన్ పడాల్సినటువంటి అవసరం లేదనమాట ముచ్చట. ఇది ప్రజలాగా మనం చూస్తున్నాం. ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ రియాక్షన్ వార్తా విశేషాలు దయచేసి అందరూ ఒక వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాను. అందరికీ సెలవు, నమస్తే.